హలో అండి. నేను మీ స్వప్నాని. మీరెప్పుడైనా చింతకాయ, చుక్కగొరుసెల చేపల పులుసు ట్రై చేశారా? లేకపోతే ఒక్కసారి వీడియో చూసి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఎప్పుడూ వేసే నూనె కాకుండా ఆవాల నూనెతో అయితే చేశానండి. కర్రీకి ఇంకా టేస్ట్ వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒక 8 చింతకాయలు ఉడకబెట్టుకొని రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. వీటినే చుక్కగొరుసెలు అంటారు. ఇందులో ఒక్క స్పూన్ చొప్పున పసుపు, ఉప్పు, కారం వేసుకొని మ్యారినేషన్ కోసం 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఆడ కడాయి పెట్టుకొని ఒక గరిటె ఆవాల నూనెకి 2 గరిటెలు రిఫైండ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి. ఇందులో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మరలా చిటికెడు పసుపు, ఒక 2 స్పూన్ల ఉప్పు, 3 స్పూన్ల కారం వేసుకొని కలుపుకొని చింతకాయ రసాన్ని అంతటిని ఇందులో వేసేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల చేపల మసాలా పేస్ట్, మ్యారినేట్ చేసి పెట్టుకుని ఫిష్ని అంతటిని వేసేసుకొని చేత్తో గరిటె పెట్టకుండా కడాయిని చేత్తో కలుపుకుంటూ మూత పెట్టేసుకొని 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకొని కొత్తిమీర జల్లేసుకొని దించేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చింతకాయ చుక్కగొరుసెల చేపల పులుసు రెడీ. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, కామెంట్ చేయండి. నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.